గుడ్ మార్నింగ్ టు ఎవ్రీవన్. దిస్ ఇస్ నీలవతి. ఈరోజు మనం తెలుసుకోబోయేది ఏంటంటే హైబ్రిడైజేషన్. హైబ్రిడైజేషన్ ఏంటో తెలుసుకుందాం. సిమిలర్ ఎనర్జీ కలిగిన అటామిక్ ఆర్బిటల్స్ అనేవి కంబైండ్ అయ్యి ఈక్వల్ షేప్ అంటే సేమ్ ఎనర్జీ అండ్ సేమ్ షేప్ కలిగిన ఈక్వల్ హైబ్రిడ్ ఆర్బిటల్స్ని ఫామ్ చేయడాన్ని హైబ్రిడైజేషన్ అంటాం అనమాట. ద నెంబర్ ఆఫ్ అటామిక్ ఆర్బిటల్స్ ఈక్వల్ టు నెంబర్ ఆఫ్ న్యూ హైబ్రిడ్ ఆర్బిటల్స్ అనమాట. అయితే మనకి 2 టైప్స్ ఆఫ్ హైబ్రిడైజేషన్ ఉంటుంది. అందులో ఈక్వలెంట్ ఒకటి, ఇంకోటి నాన్ ఈక్వలెంట్ ఒకటి. ఈక్వలెంట్ హైబ్రిడైజేషన్కి వచ్చేసరికి ఫామ్ అయిన ఆర్బిటల్స్ అనేవి సేమ్ షేప్ అండ్ సైజ్ ఎనర్జీ ఉంటాయి అన్నమాట. ఎగ్జాంపుల్గా తీసుకుంటే మీథేన్లో వచ్చేసరికి sp3. ఈ sp3లో s, px, py, pz అన్ని ఆర్బిటల్స్కి సేమ్ ఎనర్జీ ఉంటుంది. తర్వాత వచ్చేసరికి నాన్ ఈక్వలెంట్ హైబ్రిడైజేషన్లో వచ్చేసరికి రిజల్ట్ అయిన హైబ్రిడ్ ఆర్బిటల్స్ అనేవి ఐడెంటికల్ కాదనమాట. అంటే సేమ్ షేపు అండ్ సైజు ఆర్ ఎనర్జీ అనేవి ఉండవు, అని డిఫరెంట్గా ఉంటాయి. sp3 ఎగ్జాంపుల్గా తీసుకుంటాం. s, px, py అనేవి సేమ్ షేప్ అంటే సేమ్ ఎనర్జీ ఉంటాయి, కానీ pz ఆర్బిటల్స్కి మాత్రం డిఫరెంట్ ఎనర్జీస్ ఉంటాయి. ఎగ్జాంపుల్గా తీసుకుంటే H2లో వచ్చేసరికి ఓకి హెచ్కి ఈ రెండింటి యొక్క ఆర్బిటల్స్ అనేవి డిఫరెంట్ అనమాట. ఎందువల్ల అంటే ఆక్సిజన్ మీద 2 లోన్ పేర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ ఉంటాయి. దీని యొక్క ఎనర్జీ వేరు, దీని యొక్క ఎనర్జీ వేరు, కానీ ఇది sp3 హైబ్రిడైజేషన్ ఇస్తుంది. దీని బాండ్ యాంగిల్ అనేది 104.5 degrees అనమాట. నార్మల్గా అయితే sp3 హైబ్రిడైజేషన్ అనేది 109.5 degrees.